వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మన ఛానల్ ని చూస్తూ కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ అండి, నా పేరు అంజలి. నేనైతే అంజలి ట్రెండ్స్ అన్న ఛానల్ ని రన్ చేస్తున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్, వ్లాగింగ్, కుకింగ్, డాన్స్ తో పాటు ఇలా కొన్ని మేకప్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే నేను ఒక మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ మీకు కూడా షేర్ చేయాలని చెప్పేసి అప్పుడప్పుడు మేకప్ వీడియోస్ అయితే పెడుతున్నాను. సో ఈ కంటెంట్ కనుక ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద వీడియో. సో ఈ రోజు వీడియో ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో అనమాట. రీసెంట్ గా ఫ్యూ డేస్ బ్యాక్ అంటే 2 days బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా షార్ట్స్ లో. మీరు మేకప్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ కమెంట్ చేయండి, దానికి నేను ఆన్సర్ చేస్తా అని ఒక వీడియోలో పెట్టాను కదా. సో ఆ వీడియోకి కమెంట్ చేసిన కొంతమంది క్వశ్చన్స్ అయితే నోట్ చేసుకున్నాను. ఫుల్ క్వశ్చన్స్ కాదులేండి, కొన్ని క్వశ్చన్స్ మినిమం ఒక 9-10 ఉండుంటాయి. అది కూడా ఆ వీడియో కిందే కాకుండా రీసెంట్ గా పెట్టిన మేకప్ రిలేటెడ్ వీడియోస్ కి అడిగిన క్వశ్చన్స్ కూడా నేనైతే నోట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ వీడియోకే పెట్టానంటే ఎవరు పెద్దగా పెట్టలేదు, నో ప్రాబ్లం. రీసెంట్ గా పెట్టిన మేకప్ వీడియోస్ కి అన్నింటికి నేనైతే నోట్ చేసుకున్నాను. కొంచెం నేను మతి క్యాండిడేట్ అనమాట, సో అందుకే మర్చిపోతా అని చెప్పేసి నోట్ అయితే చేసుకున్నాను. కమింగ్ టు ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఏ అకాడమీలో నేర్చుకున్నారు, ఫీజు ఎంత? సో ఆల్మోస్ట్ ఆల్రెడీ దీనిపైన ఒక లాంగ్ వీడియోనే ఎప్పుడో చేసి పెట్టాను నేను నేర్చుకున్నప్పుడే. సో అయినా ఈ వీడియోలో కూడా ఆన్సర్ చేస్తున్నాను అనమాట. సో నేను వచ్చేసి జ్యోతి బ్లష్ అకాడమీలో అయితే నేర్చుకున్నాను, హైదరాబాద్ కుకట్పల్లి అనమాట. సో జ్యోతి బ్లష్ అకాడమీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఫీజు వచ్చేసి 40,000 ఉండే మేము నేర్చుకున్నప్పుడు, ఇప్పుడైతే 45 అయింది. సో అది ఇంకా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటది. మనం ఎప్పుడైనా అంటే మేకప్ అని కాదు, బ్యూటిషియన్ కాదు, ఏదైనా ఒక పని నేర్చుకోవాలి, ఏదైనా కోర్స్ లో జాయిన్ కావాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి అకాడమీస్ ని మనం చూస్ చేసుకోవాలంటే ఫుల్ జనాలు ఉన్న అకాడమీలను అయితే చూస్ చేసుకోవద్దు అన్నదే నా ఒపీనియన్. ఎందుకంటే అంతమంది ఒక 50, 60, 70, 80 మందిలలా పర్సన్ అంటే స్టూడెంట్ ఫోకస్ ఉండదేమో అనేది నా అభిప్రాయం అనమాట. నేను ఏ అకాడమీ మెన్షన్ చేయట్లేదు కానీ నా ఒపీనియన్ అది. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ ఒపీనియన్ వేరే ఉండొచ్చు. నేను ఏంటంటే ఒక 20-30 మెంబర్స్ ఉన్న దాంట్లోనే జాయిన్ అయితే ఆ మేడం వచ్చేసి పర్టికులర్ గా మన మీద ఫోకస్ చేస్తారు, వస్తున్నదా వస్తలేదా, రాకపోతే ఏం రావట్లేదు అని ఫోకస్ చేస్తారు కదా అనేది నా ఒపీనియన్. అందుకే నేను జ్యోతి బ్లష్ అకాడమీని అయితే చూస్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్ గా 1 month కోర్స్ అయితే కంప్లీట్ చేశాను. దాని తర్వాత క్లయింట్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, క్లయింట్స్ కూడా వర్క్ చేస్తున్నాను ఎలాంటి ఇష్యూస్ లేకుండా. సక్సెస్ఫుల్ గా మేకప్ ప్రొఫెషన్ అయితే రన్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్. జ్యోతి బ్లష్ అకాడమీలో జాయిన్ కావాలంటే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటది. ఫీజు వచ్చేసి ప్రెసెంట్ 45 అయితే రన్ అవుతుంది. జ్యోతి బ్లష్ అకాడమీలో జాయిన్ అయితే ఏంటంటే ఒక ప్లస్, మనకు కోర్స్ అయిపోయిన తర్వాత 20,000 వర్త్ కిట్ అయితే ఫ్రీ ఇస్తారు. నాకు తెలిసి వేరే అకాడమీస్ లో ఇట్లా ఫ్రీ ఇస్తారో ఇయ్యరో తెలియదు కానీ జ్యోతి బ్లష్ అకాడమీలో అయితే ఫ్రీ ఇస్తారు. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ఇక్కడ జ్యోతి బ్లష్ అకాడమీ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను చూడండి. అంజలి ట్రెండ్స్ అంజలి అని చెప్పిన మేడం అంటే ఆ స్టాఫ్ గుర్తుపడతారు అనమాట. సో బెస్ట్ అకాడమీ, ఈ ప్రొఫెషన్ ని చూస్ చేసుకోవాలి, బడ్జెట్ లో మేము నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి బెస్ట్ అనమాట. ఇంకా మనకు 20,000 కిట్ కూడా ఫ్రీ వస్తుంది. సో ఒకసారి ఆలోచించుకోండి ఈ ప్రొఫెషన్ కి రావాలనుకున్న వాళ్ళు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లయింట్స్ ఎలా రీచ్ అవుతున్నారు మిమ్మల్ని? సో క్లయింట్స్ ఎలా రీచ్ అవుతున్నారు నన్ను అంటే, సో క్లయింట్స్ నన్ను ఎట్లా రీచ్ అవుతున్నారంటే, నేను ఈ ప్రొఫెషన్ కి రాకముందే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అనమాట. నేను ఆల్రెడీ ముందు నుంచే కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండేదాన్ని. నాకు ఈ వీడియోస్ తీయడం కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ కొంచెం కొత్త ఏం కాదు కాబట్టి మేకప్ నేర్చుకున్నప్పటి నుంచి కూడా నేను ఏం నేర్చుకున్నాను, ఎక్కడ నేర్చుకున్నాను, నేను ఏదైనా ఈవెంట్ కి వెళ్ళినా కూడా నేను చేసే వర్క్ ని వీడియోస్ లలో పెడుతున్నా కాబట్టి ఆ వీడియోస్ లో నా నెంబరు లేకపోతే నన్ను ఎలా కాంటాక్ట్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ లేకపోతే నా ఫోన్ నంబర్ కానీ ఇస్తున్నాను కాబట్టి క్లయింట్స్ నన్ను అలా రీచ్ అవుట్ అవుతున్నారు అనమాట. సో మీ అందరికి తెలిసిందే అంజలి ట్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో 13.5K ఫాలోవర్స్ ఉన్నారనమాట. ఆబ్వియస్లీ కొంచెం రీచ్ వస్తుంది కదా, 10,000 పైన ఉన్నారంటే నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ అయితే క్లయింట్స్ అయితే వస్తున్నారు. ఇంకా తెలిసిన సర్కిల్లో ఆబ్వియస్లీ నా ఛానల్ ని కానీ నా ఇన్స్టాని కానీ మన ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో ఫాలో అవుతున్నారు కాబట్టి నేను చేసే వర్క్ కూడా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నాకైతే ఆఫర్స్ ఇస్తున్నారు. తెలిసిన వాళ్ళు ఇవ్వాలి అని అన్నా కూడా వాళ్ళు కూడా మనకు మనీ పే చేసే ఇవ్వాలి కాబట్టి కంపల్సరీ తెలిసిన వాళ్ళైనా చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా మరి వర్క్ చూసి
నచ్చితేనే ఇస్తారనమాట. సో ఎవరైనా మేకప్ అనే కాదు, బ్యూటిషియన్ అనే కాదు, ఏ కోర్స్ అంటే మీకు వచ్చింది మగ్గం వర్కే కానీ స్టిచ్చింగే కానీ ఏదైనా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో మనకి మనమే పబ్లిసిటీ చేసుకోవాలన్నమాట. చేసుకుంటేనే సో దట్ క్లయింట్స్ వన్ బై వన్ ఫుల్ ఒకటేసారి కాకపోయినా వన్ బై వన్ అయితే వస్తారు. సో నాకైతే ప్రజెంట్ అలానే వస్తున్నారు అనమాట. ఇన్స్టాగ్రామ్ త్రూ వస్తున్నారు. తెలిసిన వాళ్ళు అయినా కూడా ఆ వీడియోస్ చూసి నన్ను అయితే రిఫర్ చేసుకుంటున్నారు. ఇంక్లూడింగ్ మగ్గం వర్క్ అయినా అంతే. మగ్గం వర్క్ నేను వేసే డిజైన్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, వాట్సాప్ లో ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నన్ను నేను పబ్లిసిటీ చేసుకుంటాను అనమాట. నేను నా వర్క్ ని పబ్లిసిటీ చేసుకుంటా కాబట్టి అప్పుడొకటి నాకు వర్క్ ఏదో ఒకటి వస్తుంటది, నేను చేసుకుంటూ వెళ్తా. సో మీరైనా కూడా ఇక ముందు కంటెంట్ క్రియేషన్ ముందు మీరు చేయకపోయినా ఇప్పటి నుంచైనా మీ ఈ వర్క్ లోకి వచ్చిన వాళ్ళు, లేకపోతే స్టిచ్చింగ్ వర్క్ కానీ కంప్యూటర్ కానీ ఏదైనా మీరు కూడా మీకు మీరే పబ్లిసిటీ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అది వాట్సాప్ లో కానీ, ఇన్స్టాలో కానీ, ఎక్కడైనా మీకు మీరే పబ్లిసిటీ చేసుకోండి. రోజు స్టోరీలు పెట్టడం కానీ, రోజులు వాట్సాప్ స్టేటస్ పెట్టడం కానీ అట్లా చేసుకోండి. సో నేను అట్లనే చిన్నగా బిల్డ్ చేసుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ లో చూసి క్లయింట్స్ రావడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఎందుకంటే వాళ్ళెవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. కాకపోతే మనం ఒక పర్సన్ నమ్మి కాల్ చేస్తారనమాట. కాల్ చేసిన తర్వాత మన వే ఆఫ్ స్పీకింగ్ ని లేకపోతే మన బడ్జెట్ ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. సో ఒక్కసారి మనకు ఫోన్ చేసి వచ్చిందంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కస్టమర్ ని ఒడగొట్టుకోవద్దు. అదంతా మన మీద ఆధారపడి ఉంటది. సో మీరు సోషల్ మీడియాలో కొంచెం మీ బిజినెస్ ని మీరే ప్రమోట్ చేసుకుంటే వాళ్ళే క్లయింట్స్ రీచ్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్స్ ఎక్కడ కొంటారు. ఆల్రెడీ రీసెంట్ ఒక వీడియోలో చెప్పేశాను, షార్ట్ వీడియోలో. నేను హైదరాబాద్ యూసఫ్ గూడలో ఉన్న గౌతమ్ కాస్మెటిక్స్ లో తీసుకుంటాను. లొకేషన్ అని మస్తు మంది కమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ చెప్పిన హైదరాబాద్, యూసఫ్ గూడ, గౌతమ్ కాస్మెటిక్స్ ఈ మూడింటిని గూగుల్ లో కొట్టినా కూడా పిన్ టు పిన్ అడ్రస్ అయితే వస్తుంది. ఏ మెట్రో స్టేషన్ దగ్గర, పిల్లర్ నెంబర్ ఎంత అని వస్తుంది. యూసఫ్ కూడా గౌతమ్ కాస్మెటిక్స్ హైదరాబాద్ అని కొట్టండి, మీకు డీటెయిల్ గా అడ్రస్ అయితే వస్తుంది. లొకేషన్ అని చాలా మంది పెట్టిల్లు. ఆ వీడియోకి ఇన్స్టాగ్రామ్ లో రీచ్ ఎక్కువ వచ్చింది. చాలా మంది లొకేషన్ పెట్టిల్లు. ఇంతే, యూసఫ్ కూడా గౌతమ్ కాస్మెటిక్స్ గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది. సో బ్యూటిషియన్ కోర్స్ ఎక్కడ చేశారు? ఈ క్వశ్చన్ కి అసలు ఈ వీడియో కానీ కాదు, దగ్గర ఒక 1 year నుంచి కూడా నాకు చాలా వస్తున్నాయి అనమాట. మీరు హెయిర్ కట్ చేస్తారా, మీ పింపుల్స్ తగ్గడానికి ఏమైనా క్రీమ్ చేస్తారా, లేకపోతే నల్ల బొంగు పోవడానికి ఏమైనా క్రీమ్ చేస్తారా, లేకపోతే మీరు హెయిర్ కట్ చేస్తారా, మీరు బ్యూటిషియన్ కోర్స్ ఎక్కడ నేర్చుకున్నారు అని అడుగుతున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను బ్యూటిషియన్ కోర్స్ చేయలే. జనాలకి కొంతమందికి తెలుసు బ్యూటిషియన్ కోర్స్ వేరే, మేకప్ కోర్స్ వేరే అని తెలుసు. కొంతమందికి తెలియదు. బ్యూటిషియన్ కోర్స్ వేరే, మేకప్ కోర్స్ వేరే. మేకప్ కోర్స్ లో ఏమేమి వస్తాయంటే మేకప్, శారీ డ్రాపింగ్, హెయిర్ స్టైల్స్, అంతే, 3. కాకపోతే మన దగ్గర అంజలి ట్రెండ్స్ లో మెహందీ అండ్ మగ్గం వరకు కూడా ఉన్నది. అవి నేను ఇండివిజువల్ గా నేర్చుకున్నాను కాబట్టి. బ్యూటిషియన్ కోర్స్ వేరే అన్నమాట. మళ్ళీ అది దాంట్లో హెయిర్ కట్స్, ఐబ్రోస్, వ్యాక్స్, ఫేషియల్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, కెరటిన్ ట్రీట్మెంట్ అండ్ సో అవన్నీ బ్యూటిషియన్ కోర్సు. తగ్గడానికి క్రీమ్ కానీ, లేకపోతే హెయిర్ కట్స్ కానీ, ఐబ్రోస్ కానీ నేను చేయలేను. ఎందుకంటే ఆ కోర్స్ నేను చేయలేదు కాబట్టి. పర్సనల్ గా మా లోకల్ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతారు, అంజలి నువ్వు హైబ్రోస్ చేస్తావా, లేకపోతే ఫేషియల్ చేస్తావా అని. సో ఇంకా నేర్చుకోలే. కాకపోతే నేర్చుకోవాలన్న ప్లాన్ ఉంది. కాకపోతే అది ఎప్పుడు అనేది తెలియదు, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. సో ఎప్పుడు అనేది తెలియదు, కానీ నేర్చుకునే ప్లాన్ అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు జస్ట్ అంజలి ఒక మేకప్ ఆర్టిస్టే అనమాట. సో ఇంకొకసారి ఎప్పుడు అలాంటి క్వశ్చన్స్ అయితే వేయకండి. ఇప్పటికీ మీకు క్లారిఫై అయిందనే అనుకుంటున్నాను. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి మేకప్ నేర్చుకునే ముందు బేసిక్ మేకప్ నాలెడ్జ్ ఉంటేనే మేకప్ వస్తుందా, లేకపోతే రాదా అన్నది ఒక మిత్ అన్నట్టు. అంటే కొంచెం అన్న తెలిసి ఉండాలి. డైరెక్ట్ పోయి అలా జాయిన్ అయితే మన పైసలు వేస్ట్ అయితే గానీ రావు అని అంటే ఎగ్జాంపుల్ లేని అనమాట. నాకు జస్ట్ ఐ లైనర్ పెట్టుకున్నాడు కూడా రాదు, నేను పెట్టుకోలే. నా పెళ్లి ఫోటో ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. నేను అట్లీస్ట్ ఐబ్రో పెన్సిల్ కానీ, లిప్స్టిక్ కానీ, నాకు తెలిసి ఒక లిప్స్టిక్ రాసుకుంటూ ఉంటా, కానీ ఐబ్రో పెన్సిల్ కూడా నాకు తెలియదు.
అంత న్యాచురల్ గా ఉండేదాన్ని. నాకు రాదు, నేను పెట్టుకోలే, కానీ వెళ్ళిన. నేను నా మేకప్ జర్నీ అనేది ఒక సపరేట్ వీడియోలో చెప్తాను కానీ, సో వెళ్ళిన, సక్సెస్ఫుల్ గా నేర్చుకున్నా. మనం ఏదైనా వర్క్ ముందు తెలిసి ఉండాలి, ముందు కొంచెమన్నా వచ్చి ఉండాలి అన్నట్టు ఏం లేదు. మనం అక్కడ పోయినప్పుడు అంతే డెడికేషన్ గా క్లాస్ విని, అంతే డెడికేషన్ గా నోట్స్ రాసుకుంటే వస్తుంది. ముందే ఏం తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళీ మేకప్ నేర్చుకోవడానికి ఎలాంటి బేసిక్ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. 10th ఇంటర్ అట్లా ఏం లేదు. నువ్వు ఏం చదువుకోకపోయినా పోయి నేర్చుకోవచ్చు మేకప్. సో అదొకటి. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్నర్ కి స్ప్రే ఆర్ సిరమ్ టెల్ మీ అని అంటే, స్ట్రైట్నింగ్ చేసుకుంటాం కదా, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా మన హెయిర్స్ కి, హీట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్ప్రే గానీ సిరమ్ గానీ చెప్పమని కమెంట్ వచ్చింది. ఆబ్వియస్లీ ఇక్కడ మీకు కమెంట్స్ రన్ అవుతా ఉంటాయి చూడండి. స్ప్రే అయితే హీట్ ప్రొటెక్షన్ లో బ్లీ బ్లంట్ బాగుంటుంది. బీ బ్లంట్ మంచిగా అది స్ప్రే చేసుకుని దాని తర్వాత మీరు స్ట్రైట్నింగ్ చేసుకోండి, బాగుంటది. ఇంకా సీరం అయితే స్ట్రీక్స్. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా ట్యాగ్ చేస్తాను, మీరు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. స్ట్రీక్స్ హెయిర్ సీరం బాగుంటది అనమాట. సీరం అప్లై చేసుకొని దాని తర్వాత స్ట్రైట్నింగ్ చేసుకున్నా కూడా బాగుంటది, కొంచెం హెయిర్ కి ప్రొటెక్షన్ ఉంటది. సో మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. 2 ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తాను చూడండి. అదే మీరు హెయిర్ కట్ చేస్తారా, పింపుల్స్ తగ్గడానికి క్రీమ్, అది కూడా నోట్ చేసుకుందాం. మస్తు మంది నన్ను అడిగితే ఇంకా మేకప్ కంటే ఇవి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి నాకు. పర్సనల్ గా డిఎం కూడా చేస్తారనమాట, మేకప్ ఆర్టిస్ట్ అంటే ఇవి తగ్గడానికి చెప్పక్క, అది తగ్గడానికి చెప్పక్క అని. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఇలాంటి కోర్స్ అయితే చేయలేదు. ఫ్యూచర్ లో చేసినప్పుడు మీ అందరికి తప్పకుండా ఆన్సర్ చేస్తా. ఇప్పుడు ప్రజెంట్ నాకు కూడా తెలియదు, నాకు కూడా పింపుల్స్ ఉన్నాయి, ఏం చేయలేదు. డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని క్రీమ్స్ వాడుతున్నా అంతే. మీరు కూడా చేయండి. ఫస్ట్ మీ డర్మటాలజిస్ట్ దగ్గర పోయి మీ స్కిన్ ఇష్యూని తెలుసుకొని దాన్ని బట్టి యాంటీవెన్స్ లోషన్స్ వాడండి. నేనైతే అంతే చేసిన. ఏ ఇన్ఫ్లుయెన్సర్లు నాలంటలే చెప్పినాయి విని వాడలేదు. ఓకేనా, ఫేస్ మీద జోకులు చేయొద్దు, అది ఏటో పోయి ఏటో అయింది అనుకో ఘోరంగా ఉంటది. ఇంకా ఇదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్, టోటల్ వ్యానిటీ బ్యాగ్ కి కాస్ట్ ఎంత అంటే, ఒట్టి బ్యాగ్ కే కాదు విత్ ఆల్ ప్రోడక్ట్స్ కాస్ట్ ఎంత అని అడిగిల్ అనమాట. నేను చెప్పిన కదా, నేను జ్యోతి బ్లష్ అకాడమీలో కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత 20,000 వర్త్ కిట్ అయితే ఫ్రీ ఇచ్చిళ్ళు. ఆ వ్యానిటీ, ప్లెయిన్ వ్యానిటీ బ్యాగ్ విత్ లోపల 6 అనుకుంటా, 6 జిప్ లాక్ కవర్స్ వస్తాయి. ఆ బ్యాగ్ కి నాకు తెలిసి 3 నుంచి 4 వేలు ఉంటది కావచ్చు. ఆ బ్యాగ్ తో పాటు కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చిళ్ళు అనమాట మేడము. అవి కాకనే ఇంకా నాకు తెలిసి 30 to 40K ఉంటాయి నాకు. 30 to 40K ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంత పర్టికులర్ గా ఇంతే అవుతుంది అని మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో అందరూ మంచి బ్రాండ్స్ అయితేనే పెట్టుకుంటారు. ఒక్కసారి మనం లోకల్ బ్రాండ్స్ ఏమైనా తీసుకుపోయి చేసినాం అనుకో, అది ఎట్లా సెట్ కాదు, వాళ్ళకి సెట్ కాకపోతే ఏంది మనల్ని ఇంకోసారి యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేస్తారు. కంపల్సరీ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి అందరికి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటది, ఏది మంచి బ్రాండ్ ఏది మంచి బ్రాండ్ కాదు. కాబట్టి నేనైతే అన్ని మంచి బ్రాండ్ తీసుకున్నా. లోకల్ బ్రాండ్స్ ఏవి నా దగ్గర లేవు మొత్తం అన్ని. ఎందుకంటే క్లయింట్స్ కి మనము 1 by 1 ఇట్లా స్టెప్ బై స్టెప్ నచ్చి మనం వెళ్ళాలి, కానీ లోకల్ బ్రాండ్స్ తీసుకొని అది ఫేస్ కి సెట్ కాక రియాక్ట్ అయితే బాగోదు అని చెప్పేసి నేనైతే అన్ని మంచి బ్రాండ్స్ తీసుకున్నాను. నాకు అరౌండ్ 50K అట్లా అయింది. ప్రతిదీ ఉంది ఇంకా నా దగ్గర. ఎప్పుడైనా మేకప్ ప్రొఫెషన్ కి వచ్చినప్పుడు ఒకటేసారి అన్ని తీసుకోకండి. ఫస్ట్ కొంచెం కొంచెం, మీకు ఒక ఈవెంట్ వచ్చింది అనుకో, ఆ ఈవెంట్ కి ఏం కావాలో అవి కొనుక్కొని పోండి. దాని తర్వాత ఒకవేళ మీ దగ్గర డబ్బులుండి కొనుక్కోవచ్చు, మేము 50,000 పెట్టి ఒకటేసారి కొనుక్కుంటాం అంటే కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. లేదు అంటే చెప్తున్నా ఎట్లా ఎగ్జాంపుల్ అంటే, నార్మల్ గా మనం ఏ హెయిర్ స్టైల్ వేయాలన్నా స్ట్రైట్నర్, క్రింపర్ కంపల్సరీ. టాంగ్ మిషన్ అనేది ఎక్స్ట్రా, అంటే కల్స్ కావాలి అన్నోళ్ళకే టాంగ్ మిషన్ కావాలి కదా. సో నేనేం చేసిన, ఫస్ట్ స్ట్రైట్నర్, క్రింపర్ కొనుక్కొని వ్యానిటీ బ్యాగ్ లో పెట్టుకున్నా. కొన్ని ఈవెంట్స్ చేసిన, కల్స్ నాకు కొన్ని రోజుల వరకు ఎవరు అడగలే కాబట్టి నేను దానికి ప్రిఫర్ చేయలే. దాని తర్వాత కల్స్ ఈవెంట్ వచ్చినప్పుడు అప్పుడు పోయి టాగ్ మిషన్ కొనుక్కున్నా. అది కూడా 22 నెంబర్ తీసుకున్నా. సో అదైతే నార్మల్ గా అన్నిటికీ యూజ్ చేయొచ్చు అన్నట్టు. బట్ టాగ్ మిషన్ లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మ్యాగీ కల్స్ ఒకటి, ఓపెన్ కల్స్ ఒకటి అన్నట్టు. నేనైతే 22 అయితే నార్మల్ గా అన్ని జనరల్ యూజ్ కి యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు అప్పుడు తీసుకున్నా అన్నట్టు. మీ బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకోండి. మీరు ఉండే లొకేషన్ బట్టి, అంటే హై క్లయింట్స్ వస్తారా,
ఎఫర్ట్ చేసే అంటారు, డబ్బులు పెట్టే క్లయింట్స్ వస్తారా అట్లానే తీసుకోండి. ఎంతైనా 50,000 కంటే ఎక్కువ కాదు, 50,000 కంటే ఎక్కువ కాదు. ఓకేనా? సో అది డమ్మీ కూడా మేము మేకప్ డమ్మీ గురించి కూడా ఒకళ్ళు అడిగిళ్ళు. హెయిర్ స్టైల్స్ ప్రాక్టీస్ చేసుకుంటాం కదా, అప్పుడు అందరికి ఒకటేసారి మేడం తెప్పించిల్లు అనమాట. 2,500 3K బిలోనే, 3,000కి 2,500 to 3,000 మధ్యలో ఉందన్నమాట. గౌతమ్ కాస్మెటిక్స్ లో డమ్మీ కూడా ఉంటది అనుకుంటా, నాకు ఐడియా లేదు. కానీ మాకు ఒకటేసారి బ్యాచ్ మొత్తానికి మేడం తెప్పించిల్లు అనమాట. సో మేము అక్కడే తీసుకున్నాం. డమ్మీ కూడా ఉండాలి హెయిర్ స్టైల్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో మోస్ట్లీ మీ డౌట్ క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. 50,000 అయితే వ్యానిటీ బ్యాగ్ కి సింగిల్ ఆన్సర్లు చెప్పాలంటే అన్ని వస్తాయి దాంట్లో. ఇంకా శారీ బాక్స్ ఫోల్డింగ్ కి ఏ బ్రాండ్ ఐరన్ బాక్స్ యూజ్ చేస్తున్నారు? సో శారీ బాక్స్ ఫోల్డింగ్ కి అఫ్ కోర్స్ స్టీమ్ ఐరన్ బాక్సే. ఏ బ్రాండ్ అంటే ఫిలిప్స్ బ్రాండ్ 1750 వాల్స్ అనమాట. 2,400 వాట్స్ తీసుకుందామంటే 4,000 అన్నారు. 4,000 పెట్టి ఏం తీసుకోవాలి అన్నట్టు 1750 వాల్స్ ది ఫిలిప్స్ బ్రాండ్ అయితే తీసుకున్నాను. 2 years వ్యారంటీ. ఆఫ్లైన్ లోనే తీసుకున్నా, ఆన్లైన్ లో ఏం తీసుకోలేదు. మీకు ఆన్లైన్ లో చూస్తే చూడండి, 750 వాల్స్ అయినా కూడా హీట్ మంచి వస్తుంది. స్టీమ్ ఉంటది, వాటర్ స్ప్రే ఉంటది, అన్ని సెట్టింగ్స్ ఉంటాయి. కాకపోతే వాల్సే తక్కువ. 1750 వాల్స్, 2,400 వాల్స్ ది 4,000 చిల్లరట. ఎందుకు అంతది అని చెప్పేసి వాల్స్ తక్కువైనా ఏం కాదు, హీట్ ఫుల్ వస్తుంది. నేను ఇంకా మినిమం టు మ్యాక్స్ మధ్యలో వెయిట్ చేస్తున్నా, హీట్ ఫుల్ వస్తుంది. సో ఇవి 9 క్వశ్చన్స్ నేను నోట్ చేసుకున్నాయి. మోస్ట్లీ మీ అందరికి యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఎక్కువ ఈ వీడియో మేకప్ ప్రొఫెషన్లకి రావాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో మేకప్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను తప్పకుండా. మన ఛానల్లో రెగ్యులర్ గా లాంగ్ వీడియోస్ పెట్టాలన్నది ఒక చిన్న ప్రయత్నం అనమాట. ఆబ్వియస్లీ ఎప్పుడైనా వ్యూస్ వచ్చినా రాకపోయినా యూస్ఫుల్ కంటెంట్ చేయాలన్నది నా ఒపీనియన్. అందుకే నా ఛానల్ ఇంకా ఎక్కడో ఉన్నది, అక్కడ లేదు. అన్నెసెసరీ థింగ్స్ చేస్తే పోతుందిలే కానీ. సో నో ప్రాబ్లం, తక్కువ వ్యూస్ వచ్చినా ఎక్కువ వ్యూస్ వచ్చినా మనం ప్రయత్నిస్తాం యూస్ఫుల్ కంటెంట్ చేయాలని. సో మోస్ట్లీ ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.